ఈ 60 మార్కుల ఆన్సర్లను 51 మార్కు నేను పొంది అది ఎట్లా చేసినంటే కేవలం 4 షీట్లు మెయిన్ పేపర్ ఉంటుంది కదా, మెయిన్ పేపర్లో మాత్రమే నింపేసిన. ఆ మెయిన్ పేపర్లోనే నింపి 51 మార్కులు అనేది తెచ్చుకున్నాను. ఓకే. హలో బ్రదర్స్, నమస్తే. అయితే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాని పై చదువులు కూడా మనం చదివినప్పుడు ఇంతమంది సార్లను టీచర్లను చూసింటాం. ఓకే. అయితే ఇంతమందిని చూసినా కానీ మనకు కేవలం కొంతమంది మాత్రమే మైండ్లో గుర్తుండిపోతారు. మరి అట్లా గుర్తుండడానికి రీజన్ ఏంటంటే పర్సనాలిటీ అండ్ గుడ్ లుకింగ్. ఓకే. అంటే చూడడానికి అందంగా కనబడుతుంది. అయితే ఈ క్రషింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే 9th క్లాసు 10th క్లాసు సమయంలో ఎక్కువగా ఉంటుంది. అదే టైంలో మనం టీనేజర్స్గా ఉంటాం కాబట్టి అదే టైంలో మేల్ ఫీమేల్ అట్రాక్షన్ అనేది మొదలవుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఎక్కువ జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే లేడీ టీచర్లు కనుక ఉంటే వాళ్ళ లుకింగ్స్ చూసి లేక వాళ్ళ అందానికి అట్రాక్ట్ అయిపోతాం, క్రష్ అనేది ఏర్పడుతుంది. ఓకే. అదే ఫీమేల్ అయితే మేల్ పర్సనాలిటీస్ టీచర్లు కనుక అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి క్రషింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే కేవలం వాళ్ళ అందానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి అడ్మైర్ చేస్తాం కొంతమంది. నెక్స్ట్ ఏంటంటే ప్రతి విషయాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్స్ ఉన్న టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి గుర్తుండిపోతారు. అయితే తెలివైన విద్యార్థులు గుర్తుంచుకునే టీచర్లు ఎవరంటే వీళ్ళు. ఓకే. ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో, ఎవరికైతే కాంప్లికేటెడ్ విషయాన్ని కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందో అట్లాంటి వాళ్ళనే మనం చాలా ఆరాధిస్తాం, గుర్తుంచుకుంటాం. వాళ్ళే మన మైండ్లో ఒక దేవుళ్ళలాగా మిగిలిపోతారు. వాళ్ళు గుడ్ లుకింగ్గా సంబంధం లేదు, వాళ్ళు పొట్టుకున్నారా సంబంధం లేదు, పొడుగున్నారా సంబంధం లేదు, కాలుందా చెయ్యి ఉందా సంబంధం లేదు, బట్టకుండా సంబంధం లేదు, మెల్లకన్నా సంబంధం లేదు, ఏది కూడా మనకు సంబంధం లేదు. వాళ్ళ పర్సనాలిటీ తోటి వాళ్ళ స్కిల్స్ తోటి మాత్రమే వాళ్ళను మనం అడ్మైర్ చేస్తాం. ఓకే. వీళ్ళే బెస్ట్ టీచర్లుగా ఎక్కువ సందర్భాల్లో మనకు గుర్తుండిపోతారు. అరే ఏం చెప్తుర్రా సార్, అబ్బా అసలు ఇంత సింపుల్గా నేను అర్థం చేసుకోగలుగుతా అని చెప్పి నేను అనుకోలే. నాకు చాలా సింపుల్గా అర్థమవుతున్నాయి ఇప్పుడు విషయాలు. ఇట్లాంటి సార్ నాకు కనుక ఒక 4-5 సంవత్సరాల ముందు దొరుకుంటే నేను ఈ స్థితిలో ఉండకపోతుంటే ఎప్పుడో టాప్ వస్తుంది మన క్లాస్లో అని చెప్పేసి ఏ తాట అయితే మనకు వస్తుందో, ఎవరి మీద అయితే మనకు వస్తుందో వాళ్ళే ఈ కేటగిరీలోకి వస్తారు. ఇట్లాంటి వాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవచ్చు. ముందు మనం బెస్ట్ టీచర్ అంటే ఏందో డెఫినేషన్ చూద్దాం. నిరంతరం విద్యార్థుల మానసిక శారీరక సామర్థ్యాలను గ్రహిస్తూ వారి గ్రహణ శక్తిని బట్టి నిజ జీవిత ఉదాహరణలతో కఠినమైన విషయాలను సాధారణ పద్ధతుల్లో వివరిస్తూ ప్రయోగాత్మకంగా విద్యను అందించేవాడే ద బెస్ట్ టీచర్. ఓకే. ఇట్లాంటి వాళ్ళే మనకు ఎక్కువగా గుర్తుండిపోతారు జీవితాంతం సచ్చే వరకు కూడా. తెలివైన విద్యార్థులు ఇట్లాంటి టీచర్లను మాత్రమే అడ్మైర్ చేస్తారు. అంటే ముందు ఈ బెస్ట్ టీచర్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అనేది ముందు తెలుసుకున్న తర్వాత, సైకాలజీలో కొన్ని పాయింట్లు తెలుసుకున్న తర్వాత మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో నేను ద బెస్ట్ టీచర్గా గుర్తుంచుకునే ఒక వ్యక్తి గురించి చెప్తా. నేను బెస్ట్ స్టూడెంట్గా వ్యవహరించిన సందర్భాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. మొదటిది అబ్జర్వేషన్. ఓకే. పిల్లలను విద్యార్థులను నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మన మెంటల్ కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీ రెండు కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళ జ్ఞానం అనేది ఎక్కడ ఆగింది, ఎంత స్లో ఉన్నారు, ఎంత ఫాస్ట్ ఉన్నారు, వాళ్ళు వెనుకబడడానికి కారణం ఏంది అనే విషయాలను గమనించి విద్యను బోధించే కెపాసిటీ అనేది ఉంటుంది. రెండవది సింపుల్. ఓకే. కాంప్లికేటెడ్ విషయాలను కూడా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్ అనేది ఉంటుంది. మూడోది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. చెప్పాక మనం ఆల్రెడీ అనుకున్నాం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ పరిసరాల్లో ఉండే వస్తువులను ఉపయోగించి, నమూనాలను ఉపయోగించి బోధన చేసే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు చేసే పనుల వల్ల ఎట్లా ఉంటుందంటే మనకు ఫియర్ టు లవ్, అంటే ఏదైతే మనం భయం అవుతున్నామో అదే సబ్జెక్టు మీద ప్రేమ పెరిగేలాగా చేసే సైకాలజీ థింకింగ్ అనేది వీళ్ళలో ఉంటుంది. ఓకే. మనకు భయం అవుతుందో ఏ సబ్జెక్ట్ మీద ఆ వ్యక్తి బెస్ట్ టీచర్ అయితే కనుక ఆ భయం అయ్యే సబ్జెక్టును ప్రేమించే విధంగా చేసే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుంది. ఓకే. రైట్. అయితే ఇట్లా పనికి మాలిన టీచర్లు ఉంటారు, జీతం కోసం పనిచేసేవాళ్ళు. ఇంకా పనికొచ్చే టీచర్లు ఉంటారు, జీతం కోసమే మాత్రమే కాకుండా నా అవసరం విద్యార్థులకు ఉంది, ఇంకో గంట నేను ఎక్కువ పని చేసినా పర్వాలేదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళే బెస్ట్ టీచర్లుగా ఉంటారు. ఈ 9th క్లాస్ వరకు కూడా నాకు మ్యాథ్స్ అంటే భయం. ఓకే. నాకు ఎవడు చెప్పినా కూడా అర్థం కాదు. కూడా దునియా మంది వచ్చి ఇంతమంది వచ్చి పోయారు కానీ ఎవడు చెప్పినా కూడా నాకు అర్థం కాలేదు. 10th క్లాస్ వచ్చేసరికి నేను ఫెయిల్ అవుతున్నామని భయం అవుతుంది. భయం కావడానికి రీజన్ కూడా ఒకటి షార్ట్ అండ్ మెమరీ ఉంది మనకు. అతి తక్కువ టైంలో విషయాలు అనేది మర్చిపోతా, దాన్ని రిపీట్ చేయకపోతే. అయితే అట్లా నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు 10th క్లాస్ గురించి నేను భయపడుతున్నప్పుడు ఒక్కసారి ఎంటర్ అయ్యిండు మా స్కూల్లో. ఆ సార్ పేరు సాయిరెడ్డి సార్. ఊరేందో నాకు తెలియదు, ఇప్పుడు మర్చిపోయి ఉంటాను నేను. ఈ వ్యక్తిని నేను అడ్మైర్ చేస్తా బెస్ట్ టీచర్గా. ఓకే. అయితే 9th క్లాస్ టైంలో మనకు కూడికలు కూడా రాకపోతుండే, తీసివేతలు కూడా రాకపోతుండే. ఓకే. భాగాహారాలు, గుణకారాలు ఇవి కూడా రాకపోతుండే. చిన్న చిన్న చేస్తుంటే సైలెంట్ పోకుంటుంటే ఏదైనా లెక్కలు మ్యాథ్స్లో కనుక ఏదైనా లెక్కలు ఉంటే 9th క్లాస్ మ్యాథ్స్లో లెక్కలు ఒక్కటి కూడా మనకు రాకపోతుంది. అయితే ఇప్పుడు నా నిజ జీవితంలో మ్యాథ్స్ మీద ప్రేమ అనేది పెరగడానికి, ఎంతో కొంత క్యాలిక్యులేషన్ చేయడానికి రీజను ఈ వ్యక్తి. అంటే భయం అనేది అయిపోయింది. ఓకే. నాకు రాకపోతే విషయం అర్థం చేసుకుంటా. ఇప్పుడు అర్థం కాకపోతే ఇంకో సింపుల్ వేలో అర్థం చేసుకోవడానికి ఆ కెపాసిటీ అనేది నాలో పెరిగింది. ఓకే. కాంప్లికేటెడ్ విషయాలను సింపుల్గా అర్థం చేసుకునే కెపాసిటీకి నేను పెరిగిన, నా మైండ్ అనేది పెరిగింది. అయితే ఈ సారు ఎంటర్ అయిన దగ్గర నుంచి
స్టార్టింగ్లో నాకు భయం అయింది సార్ పాఠాలు చెప్పేటప్పుడు డైరెక్ట్ లెక్కలు చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాడు. మేము ఒక్కళ్ళం కూడా ఆన్సర్ ఇస్తలేం మా క్లాస్. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మా రెస్పాన్స్ని అర్థం చేసుకుని మన మైండ్ ఎక్కడ అయిపోయింది, మనకు మ్యాథ్స్ అంటే భయం ఉంది, వీళ్ళకి మ్యాథ్స్ ఒక్క కూడక కూడా తీసేది కూడా రాదు అని చెప్పేసి సార్ అర్థం చేసుకున్న తర్వాత టీచింగ్ స్టైల్ అనేది చేంజ్ చేసిండు. స్టార్టింగ్లో వీళ్ళందరూ బాగా హుషారు కలని చెప్పేసి చెప్పిండు, డైరెక్ట్ లెక్కలు చెప్పేసి. తర్వాత మేము చౌటనా కొడుకులం అని తెలియగానే ఏం చేసిండంటే టీచింగ్ స్టైల్ అనేది చేంజ్ చేసిండు. చాక్లెట్ ఉదాహరణ, బిస్కెట్ ఉదాహరణ నుంచి మొదలుపెట్టి రెండు చాక్లెట్లు కలిపితే ఎంత అనే స్టేజ్ నుంచి ఎప్పుడు మనకు 9th క్లాస్, ఓకే, అక్కడి నుంచి మొదలుపెట్టి 10th క్లాసు లెక్కలు సొంతగా మేము చేసుకోగలుగుతాం, నేర్చుకోగలుగుతాం. సూత్రాలను పట్టుడు కాకుండా ఆ సూత్రాలు అనేది ఏ విధంగా వచ్చినాయి, సింపుల్గా ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఆ స్టేజ్కి తీసుకున్నాడు. అరే అమ్మ ఇట్లాంటి సార్ మనకు దొరకలేడు కదా, ఇన్ని రోజులు ఏడుకున్నాం సార్ అని చెప్పేసి మైండ్లో అనుకుంటున్నాను నేనైతే. ఇన్ని సంవత్సరాలు భయపడి సచిన మొక్కలకి కూడా అర్థమైతలేదని చెప్పేసి ఇంత సింపుల్గా చెప్పే సార్లు మాకు ఎందుకు లేరు రాబాయి అని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా దొరికినందుకు సంతోషపడ్డా నేను ఆ స్టేజ్లో. ఓకే, సత్యవరకు కూడా గుర్తుపెట్టుకున్నాం. ఇట్లాంటి సార్లు చాలా తక్కువ మంది మన జీవితంలో ఉంటారు, వాళ్ళని మనం ఎక్కువగా అడ్మైర్ చేస్తాం. వీళ్ళకు స్కిల్ తోటి మాత్రమే అడ్మైర్ చేస్తాం. గుడ్ లుకింగా కాదా, కుంటోల్లా గుడ్డోల్లా పొట్టోల్లా పొడవుల్లా మనకు సంబంధం లేదు. ఓకే, వాళ్ళు ఎవరికైతే నేను చదువులో వెనకబడ్డా, నాకు అర్థమైతలేవు ఏ సారి చెప్పినా కానీ అనే స్టేజ్లో ఎవడైతే ఉంటాడో వాళ్ళకు గుడ్ లుకింగ్స్ తోటి సంబంధం లేదు, అట్రాక్షన్ తోటి చెప్పినా కదా ఈ పనికి మళ్ళీ విషయం దీంతో సంబంధం లేదు. అరే ఈ విషయాన్ని నాకు ఎవరైనా సింపుల్గా చెప్పండి అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తులు అయితే ఆ విషయాన్ని సింపుల్గా మన మైండ్లో చూపించగలిగే కెపాసిటీ ఉంటుందో అట్లాంటి వ్యక్తులనే అడ్మైర్ చేస్తాం. అట్లా నేను గుర్తుంచుకునే జీవితంలో గుర్తుంచుకునే వ్యక్తి ఎవరంటే సాయిరెడ్డి సార్. ఓకే, ఇది 10th క్లాస్లో జరిగిన విషయం. రైట్, అయితే ఈ విధంగా నేను 10th క్లాస్ కాగానే చదువు బంద్ చేస్తారా పోయి నాతో కాదనే సిచ్యువేషన్ నుంచి నేను ఇంకా చదువుకుంటా అని చెప్పేసి సిచ్యువేషన్కు పోయి ఇదే విధంగా ఫ్యూచర్లో విద్యార్థులకు నేను కూడా బోధించాలని చెప్పేసి ఇంటర్ తర్వాత డిప్లొమా తీసుకున్న టీచర్ ట్రైనింగ్ కోర్సు. ఓకే, ఆ స్టేజ్కి పోవడానికి కారణం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రైట్, అయితే ఇప్పుడు బెస్ట్ టీచర్ నుంచి ఎగ్జాంపుల్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను బెస్ట్ స్టూడెంట్గా వ్యవహరించిన 2 సందర్భాలు అనేది చెప్తా ఇన్నోరు. ఓకే, నేను ఇంటర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఈ సందర్భాలు అనేది జరిగినాయి. మ్యాథ్స్ ఏలో మనకు శ్రీరామ్ సార్ అనే వ్యక్తి ఉంటాడు. సార్ ఒక రోజు మాకు టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు నేను ఆన్సర్లు అనేది ఏ విధంగా రాసినంటే దిమ్మ తిరిగిపోయింది సార్కు మన పేపర్ చూడగానే. ఓకే, చూడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ ఉన్నది చూడరు ఒకసారి, మైండ్ బ్లాక్ అయిపోయింది. అట్లా ఆన్సర్లు చేసిన. ఏందన్నా మరి నువ్వు చేసిన ఆన్సర్లు మ్యాథ్స్లో అని అంటే ఒక లైన్ తర్వాత ఒక లైన్ ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్ సొల్యూషన్ చాలా నీట్గా సింపుల్గా పెట్టండి, ఆన్సర్ అనేది ఇంతలో పడుతుంటే దాన్ని ఇంతలో ఫిక్స్ చేసి పెట్టేవాడిని. ఓకే, అంత అట్రాక్టివ్గా ఉండేది. మన పేపర్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక్కొక్కరు రామకృష్ణ అంటే ఎవరు అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ లేచి నువ్వు అరే నువ్వు ఏడుకోపోతావు పోయి ఖతర్నాక్ రాసిన పేపర్ అని చెప్పేసి అన్నాడు. ఇదే మ్యాథ్స్లో జరిగిన సందర్భం. ఈ త్రికోణమితి లెక్కలు చేసినప్పుడు సార్ మైండ్ అనేది బ్లాక్ అయిపోయింది. రైట్, అయితే నెక్స్ట్ ఫిజిక్స్ టీచర్ బాబురెడ్డి సార్. ఓకే, ఫిజిక్స్లో మనకి ఎంత ఉంటుంది పేపర్ 60 మార్కుల పేపర్. రైట్, అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి, యూనిట్ టెస్ట్ సంథింగ్ ఏదో అయిపోయినాయి. ఆ పేర్లో కట్టలో అయిపోయిన తర్వాత పేపర్లు అనేది ఇస్తురు. ఈ సార్ వచ్చాడు పేపర్లు అనేది పంచుతుడు. ఈ పంచే క్రమంలో ఏమైందంటే అందరి పేపర్లు విసిరి కొడుతుడు. ఓకే, అందరి పేపర్లు విసిరి కొడుతుడు. నా పేపర్ ఎప్పుడైతే వచ్చిందో తిరిగి చూసి మళ్ళా చూసి 2-3 సార్లు చూసి అక్కడ ఆన్సర్ షీట్ మీద మార్కులు వేస్తారు కదా, మార్కులు వేసే పక్కకు రాసి పెట్టుకుంది ఈ పేపర్ గురించి నేను మాట్లాడాలి పేపర్లు ఇచ్చేటప్పుడు క్లాస్లో అని చెప్పేసి రాసుకుంది సార్. రైట్, అయితే రామకృష్ణ అంటే ఎవరు రాబాయి ఒకసారి లేవురు అని చెప్పేసి అన్నాడు. లేచిన ఏం రాసినవరా పేపర్. ఓకే, మనకు 60కి 51 మార్కులు వచ్చింది. 51 మార్కులు వచ్చినారు, సూపర్ అని చెప్పిండు. ఆ పేపర్ గురించి గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసిండు తోటి విద్యార్థులు. అన్న ఏముందన్న ఆ పేపర్లో అంటే దానికంటే ముందు ఈ సార్కి ఉన్న ఒక క్వాలిటీ చెప్తా. అయితే ఈ సార్కు ఏ విషయాలు అయితే నచ్చదంటే ఈ పేపర్లో సోదినిపై నా కొడుకులు అనేవాళ్ళు నచ్చరు, టైంపాస్కు ఎగ్జామ్ రాసే వాళ్ళు నచ్చరు, పేపర్లో వేసేసే వాళ్ళు నచ్చరు. దానికి ఎగ్జాక్ట్లీ మనం సెట్ అవుతాం. మనకు కూడా పనికి మళ్ళీ విషయాలు రాసుడు ఇష్టం ఉండదు. 4 పైన అయినా సరే పనికి వచ్చే విషయాలే రాస్తాం. నాకు కూడా వేస్టేజ్ అంటే ఇష్టం ఉండదు, పేపర్ వేసేయాలంటే నాకు కూడా ఇష్టం ఉండదు. నేను కూడా కొంచెం పిసినారి టైప్. ఆ పేపర్ గురించి గంట సేపు క్లాస్ వీగడానికి అందరికీ రీజన్ ఏంటంటే ఈ 60 మార్కుల ఆన్సర్లను 51 మార్కు నేను పొంది అది ఎట్లా చేసినట్టే కేవలం 4 సీట్లే మెయిన్ పేపర్ ఉంటుంది కదా, మెయిన్ పేపర్లో మాత్రమే నింపేసిన. ఆ మెయిన్ పేపర్లోనే నింపి 51 మార్కులు అనేది తెచ్చుకున్నాను. ఓకే, నా ఒక్కడి పేపరే ఈ మెయిన్ పేపర్ తోటి ముగిసిపోయింది. మిగిలిన వాళ్ళందరూ డబుల్ ట్రిపుల్ అడిషనల్ 4-10 అడిషనల్ దాకా కూడా తీసుకున్నారు. అందుకే సార్ కోపం వచ్చి ఒక్కొక్కరిని తిట్టిడు. ఓకే, నేను కూడా 51 మార్కులు నీట్గా రాసినప్పటికీ ఒక 2-3 అడిషనల్ ఇంకో 4-5 అడిషనల్ పెడితే అంత సేపు మాట్లాడుతూ ఉండకపోతుండే కావచ్చు. కేవలం మెయిన్ పేపర్లో మాత్రమే 51 మార్కులు తీసుకొచ్చుకున్నా.
ఆ తీసుకొచ్చుకున్న విషయాలు కూడా ఎంత లాంగ్ క్వశ్చన్ అయినా సరే నేను రాసిన ఆన్సర్ నువ్వు ఒక్కసారి చూసినావంటే దాన్ని ఇంకో 10 సార్లు కూడా చూడబుద్ధి అవుతుంది, చదవబుద్ధి అవుతుంది. అంత కథ నాకు రాసుకుంటు ఆ సార్కి నచ్చి క్లాసు మనల్ని గంట సేపు పోయిండు, మిగిలిన వాళ్ళను గంట సేపు తిట్టిండు. ఓకే, ఆ క్లాస్ మొత్తం పేపర్లు ఇచ్చి తిట్టుడికే అయిపోయింది. ఓకే, ఇది నేను బెస్ట్ స్టూడెంట్గా వ్యవహరించిన 2 సందర్భాలు. ఓకే, అప్పుడు నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది ఎవరంటే సార్ రెడ్డి సార్. క్వాలిటీ అనేది మన ఎడ్యుకేషన్లో ఉండాలి, లెర్నింగ్లో కూడా ఉండాలి. సింపుల్గా రాయాలి, రాని విషయాన్ని పట్టించుకోదు, రాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వచ్చిన విషయాన్ని నీట్గా అప్లై చేయాలి, రాయాలి. ఇట్లాంటి క్వాలిటీస్ అనేవి డెవలప్ కావడం వల్ల ఈ ఇద్దరి సార్ల చేతిలో కూడా నేను పొగడపడ్డా. ఓకే, ఎవరైతే పనికి మాలిన విద్యార్థులను కూడా పనికిచ్చే స్టేజ్లోకి తీసుకుపోతారో వాళ్ళ జీవితంలో తర్వాత చదివి జాబులు కొడతారా కొట్టరా తెలియదు, కానీ వాడు నేర్చుకున్న విద్య అనేది వాడు బతకడానికి మాత్రం కంపల్సరీ ఉపయోగపడుతుంది. అట్లా ఎవరైతే చేస్తారో అట్లాంటి సార్లే మనకు బెస్ట్ టీచర్గా ఉంటారు, వాళ్ళనే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, మరి మీ జీవితంలో మీరు బెస్ట్గా అనుకునే టీచర్లు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.